దేశంలో ఎక్కడ లేని విధంగా 4 సార్లు నీట్ పరీక్ష లీకేజ్ పేపర్ లీక్ కావడం వంటి అంశం పైన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ యువకులు పెద్ద ఎత్తున ఈ ఘటనకు కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గత 20 రోజులుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుందన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ గుండాలకు, పోలీసులకు, ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు పూర్తి హక్కులు ఇచ్చి ఈ విద్యార్థులు, యువకులు చేసేటువంటి పోరాటం వల్ల బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తూ ఉంది. వాళ్ళ పైన దాడులు చేసి వాళ్ళు ధర్నాలు, నిరసనలు చేయకుండా ఆపాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఒక హుకుం జారీ చేస్తే ఈరోజు గత 2 రోజులుగా జంతర్ మంతర్ వద్ద అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ గూండాలు, అదేవిధంగా పోలీసులు వీరి దాడిలో టీర్ గ్యాస్ ప్రయోగించారు, లాఠీ చార్జీలు చేశారు. 20 మందికి పైగా విద్యార్థులు, నిరసనకారులు మరణించినటువంటి ఘటన ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి పద్ధతిలో ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వంలోనే జరిగింది. అయితే ఈ జరిగినటువంటి విద్యార్థుల పైన దాడులను నిరసిస్తూ మరణించినటువంటి విద్యార్థులకు ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగేటువంటి బంద్కు సిపిఐ ప్రజా సంఘాలుగా సంపూర్ణ మద్దతు ప్రకటించి నంద్యాలలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అయితే మన నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కూర్చొని ఈరోజు ఈ దేశంలో నీట్ పేపర్ లీకేజ్ ఘటన ఉన్నటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టమని చెప్పేసి ఈరోజు పేపర్ పత్రికా ప్రకటన చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు నీ ఢిల్లీలో నిద్రపోతా ఉన్నావా నరేంద్ర మోడీ? అయ్యా స్వామి, నువ్వు ఇప్పుడు ఇంత దారుణమైన ఘటన చేసి విద్యార్థులపైన దాడులు చేసి తలకాయలు పగలగొట్టి మహిళా విద్యార్థులను రోడ్ల మీద ఈడ్చి కొట్టి ఇప్పుడు ఇంత ఘటన జరిగిన తర్వాత నువ్వు కన్నీళ్లు దుర్చడానికి ఘటనకు సంబంధించినటువంటి వారిని ఎవరిని వదిలిపెట్టమని చెప్పి చెప్తా ఉన్నావు. నీ కల్లిబొల్లి మాటలు ఈ దేశంలో నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు, మేధావులు, ప్రజాతంత్ర శక్తులు, ప్రజలంతా కూడా ఏకమై నీ ప్రభుత్వానికి పాడగట్టడానికి సిద్ధమయ్యేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఈరోజు సిపిఐ ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాం. నీవు చేసేటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, నీట్కు జరిగినటువంటి లీక్ ఘటనకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమాలు అంతం కాదు, ఆరంభం మాత్రమే. నువ్వు గుర్తుంచుకోవాలి, పేపర్ ప్రకటనలు, అదేవిధంగా పత్రికా ప్రకటనలు నువ్వు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తూతూ మంత్రంగా ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ పైన నీవు విద్యాశాఖ మంత్రి రాజీనామా ఆమోదించకపోతే భవిష్యత్తులో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో విద్యార్థి యువజన లోకం ముందుకు వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.